మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మేషరాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ సెప్టెంబర్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? ప్లస్ లో మైనస్ తెలియజేయండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి మొట్టమొదటగా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శనిలో జరుగుతున్నప్పుడు మనకి వివాహ యోగాలు అనేటటువంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత అపనిందలు, అపఖ్యాతి రావడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి వారికి చక్కగా ఆగస్టు 2, 2026 సంవత్సరం నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నాడు కుజుడు. ఆ యొక్క కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నాడు. 19 సెప్టెంబర్ వరకు కూడా ఆర్థికంగా చాలా కలిసి వస్తూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి దానికంటే కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. కానీ 19th తర్వాత నుంచి ఆదాయాల్లో మార్పు స్పష్టంగా కనబడుతుంది, తగ్గుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వీళ్ళని అందరినీ కూడా మేషరాశి వాళ్ళందరినీ కుక్క కరవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత లేదా ఈ యొక్క ఆర్థిక అప్పుల వాళ్ళ దాడి ఎక్కువ అవుతుంది. కానీ వీళ్ళకిలో క్యాలిక్యులేషన్ పవర్ చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు, ఇలా ఆరోగ్యాల దగ్గరికి వచ్చేసరికి ఫైల్స్ ఇవన్నీ కూడా వ్యాధులు అనేటటువంటి ఉన్న వాళ్ళకి రక్తస్రావం అధికంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఆరోగ్య విషయాల్లో సర్జరీలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము, మనకి చాలా మంది సినిమా యాక్టర్లలో వరుస పెట్టి జూనియర్ ఎన్టీఆర్, తర్వాత బాలకృష్ణ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు, వీళ్ళందరికీ కూడా సర్జరీలు జరుగుతూ వచ్చింది. వరుణదేశ్ వీళ్ళంతా కూడా. సో ఆ విధంగా వీళ్ళకి కూడా మేషరాశి వాళ్ళకి సర్జరీలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేసరికి సెప్టెంబర్ 1, 2026 సంవత్సరం వరకు శుక్రుడు చాలా టోటల్ వీక్ గా ఉన్నాడు. అందువలన మనకి మళ్ళీ ఎప్పుడంటే 3 సెప్టెంబర్ తర్వాత కానీ వీళ్ళకి దాంపత్యంలో గొడవలు ఇవన్నీ జరుగుతాయి. అంటే 3వ తేదీ నుంచి కొంచెం మెరుగుపడతా ఉంటుంది అనమాట. అండ్ 2వ వారం దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో అన్యోన్య దాంపత్యం అనేటటువంటిది వీళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే వీళ్ళందరికీ కూడా ఆకస్మిక ధనలాభాలు అనేటటువంటివి కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు ఇలాంటివన్నీ కూడా ఆడుకుంటూ వీళ్ళు చక్కగా లాభాలని గడించడం జరుగుతుంది. ఇక ఈ స్టాక్ మార్కెట్లో కూడా మంచి ఆదాయాలు, రియల్ ఎస్టేట్లో కూడా మంచి ఆదాయాలు ఈ యొక్క 19వ తేదీ వరకు మనకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ అక్కడి నుంచి కొంచెం మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది. అండ్ ఫస్ట్ 2 వీక్స్ మాత్రం చాలా బాగుంటాయి. అలాగే అక్రమ సంబంధాల దగ్గరకు వచ్చేసరికి ఇవి టోటల్ ఎక్కువైపోతాయి. అందువలన 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కొన్ని గొడవలు కూడా జరుగుతాయి అక్రమ సంబంధాల వల్ల. అందువలన ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి అక్రమ సంబంధాల వ్యవహారాలు వదిలేసుకోవాలి. ఆ తర్వాత 3rd ఈ యొక్క సెప్టెంబర్ 2026 సంవత్సరం నుంచి ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్లు ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో లవర్స్తో కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ వీళ్ళకి ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయో అవన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే సినిమా నాయకులకి మనం చూసాం, వరుస పెట్టి యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా సెప్టెంబర్ 1 వరకు దడదలాడిచ్చేసింది. ఇప్పుడు కాస్త రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. సినిమాల షూటింగ్కి వెళ్ళడం, వీళ్ళంతా సంపాదించడం ఇవన్నీ ఉంటాయి. అలాగే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి పదవులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టులో ఎక్కాల్సినటువంటి పరిస్థితి వీళ్ళకి కొంతమందికి ఉంటుంది. అది 1 సెప్టెంబర్లో ప్రారంభమయ్యి మళ్ళీ మనకి 18 సెప్టెంబర్ నుంచి కాస్త ఈ కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. సో ఈ పీరియడ్ లో బుధాదిత్య యోగం వచ్చింది. వాహనాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. తర్వాత
కుటుంబ అనుబంధాలు అనేటటువంటివి బాగా పెరగడం జరుగుతుంది. మైనస్లు అంటే ఏం చెప్తారు గురుగారు? ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో? వీళ్ళు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు దొరికిపోతానికి అవకాశాలు ఉంటాయి. ఉమ్. అందువలన ఇది ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. అపనిందలు, ఏం నడిచాను కాబట్టి అపనిందలు, అవును. అనారోగ్యాలు, బాగా విస్కీలు బ్రాందీలు తాగుతూ మంచిగా మటన్లు చికెన్లు పిజ్జాలు ఇలాంటి ఫుడ్లు స్పైసీగా ఉన్న కనుక ఫుడ్లు కనుక తింటే రక్తం కింద నుంచి వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. పైనుంచి మేత వేసినా కింద నుంచి వెళ్ళిపోతా ఉంటుంది, సర్జరీలు పడిపోతాయి. ఉమ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు కాయగూరలు అలాంటి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేటటువంటి కొంచెం డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. నరఘోష నరదృష్టి తగిలేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఈ యొక్క నరఘోష నరదృష్టి తగిలిందని కొంతమంది చెత్తగాళ్ళని ఆశ్రయించడం, డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటివి జరుగుతాయి కామన్. కాబట్టి అలాగే ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు అనేటటువంటివి సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క నిరుద్యోగుల పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఉద్యోగాలు రావు పెద్దగా, కానీ మార్కులు అవన్నీ కూడా పాస్ అవ్వడానికి కొంచెం ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 27 సెప్టెంబర్ నుంచి మనకి బుధ శుక్రులు ఇద్దరు కూడా తులారాశిలో ఉన్నారు. అందువలన చక్కగా మనకి విద్యార్థులు వచ్చేసరికి చదువుల్లో కాస్త సక్సెస్ అవ్వడం, కొంచెం ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాల్లో వీళ్ళు క్యాంపస్ సెలక్షన్స్ ఇవన్నీ కూడా అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఓకే గురుగారు, ఇక పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? పరిహారాలు ఏం చేయాలంటే వీళ్ళు మేషరాశి వాళ్ళకి ఒక్కటే ఉంది, వీళ్ళు కుంభకోణం వెళ్ళిపోవాలా. కుంభకోణం వెళ్ళిపోయి పరమేశ్వరుడిని, అక్కడ 9 గ్రహాలు ఉంటాయి, ఓ బస్సు 1400 తీసుకుంటారు. 9 నవగ్రహాలకి అంత దూరంగా ఉన్నాయని కూడా చూపిస్తారు వాళ్ళు. అలాగే షాపు కాంప్లెక్స్ ఉంటుంది, అసలు శివాలయంలాగా ఉండొచ్చు, అందులో నుంచి షాప్ లాగా ఉంటుంది. ఒక ఆవిడ ఫోన్ చేసి మన పిఏకి, ఏమండి గురుగారు నేను వచ్చేసానండి, కుంభకోణం వచ్చేసాం మా ఆయనతో, ఇక్కడ గుడేది కనిపించట్లేదండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మా ఆయన నన్ను తిట్టేస్తున్నాడండి అన్న. వెళ్లే ముందు మనకు చేయాలి, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫోన్ చేస్తే అసలు అవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ లా ఉంటాయి కాశీలాగా. సో పెద్దగా డెవలప్ చేసిన తర్వాత అవుతాయి. కాబట్టి ఈ యొక్క ఇదొకటి చేసుకోవాలి. రావి చెట్టుని కంపల్సరీ, వీళ్ళంతా చెట్లు ఎవరైతే చేయలేదో వాళ్ళకి ఏం జరగవు రిజల్ట్స్. చాలా భార్యల దగ్గర నుంచి తర్వాత ప్రియురాళ్ళ దగ్గర నుంచి చాలా సమస్యలు వస్తే వాళ్ళ కేసులు బుక్ చేసేస్తారు వీళ్ళ మీద. ఎందువల్ల అంటే శుక్రుడు చాలా డౌన్ పొజిషన్ లో ఉన్నాడు. తర్వాత ఈ యొక్క రవి కూడా మనకి రవి బుధ కేతువులు మొత్తం సింహరాశిలో ఉన్నారు 1 సెప్టెంబర్కి. ఎప్పుడు 27th వరకు కూడా రవి మళ్ళీ మనకి ఈ యొక్క కన్యా రాశిలో సింగిల్ గా ఉన్నంత వరకు కూడా వీళ్ళు రావి చెట్టుని పెంచాలి, కుండీలో పెంచి రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఆయన చెట్ల గురించి చెప్తున్నారులే అనుకుంటున్నారు, కానీ చెట్ల గురించే కనుక వేయకపోతే వీళ్ళు వంశనాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇందువల్ల చెట్లు నరికిస్తారు వీళ్ళంతా కూడా. ఇల్లులు కట్టుకున్నప్పుడు వీళ్ళ తరాలంతా, మా తాతలు అందరూ ఇల్లులు కడతారు కదా, అవి చెప్పించేస్తాయి, వృక్ష శాపాలు ఉంటాయి. సార్ జగదీష్ చంద్రబోస్ కంటే గొప్పవాళ్ళు ఏంటి వీళ్ళంతా కూడా చెప్పేవాళ్ళు. కాబట్టి ఇది ముఖ్యంగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుని కలిపి వేసుకోవచ్చు, పెంచి పెద్ద అయిన తర్వాత బయట వేయాలి. అలాగే గురుచరిత్ర పారాయణ చేయాలి. ఈ రకంగా చేసుకుని పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకు చేయాలి. ఇవన్నీ కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం అని నేను చెప్తున్నాను. ఇవి వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి. వ్యక్తిగత జాతకాలు అనగానే వీళ్ళందరికీ జ్యోతిషం అంటే ఈ కాలంలో ఎటకారం అయిపోయింది. ప్రతి వాళ్ళు నేను నేర్చుకుంటానండి, లేకపోతే వాళ్ళ పంతులు గారు ఇలా వీళ్ళే చెప్తారు, కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు, 4వ ఇంట్లో ఉన్నాడు. ఇలాంటిది కాదు. మనం నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి మనం చూసి చెప్తాం. ప్లానెట్స్ యూనిఫారం వెలాసిటీలో ఉన్నాయా, వెలాసిటీలో చేంజ్ ఉన్నాయా, రకరకాల మోడర్న్ సైన్స్ ని మనం చూసి చెప్తాం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళకి చక్కగా మనం ప్రెసైజ్ గా అక్యురేట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. విశ్లేషణ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.